మన కిచెన్లో చాలా సామాన్ ఎక్కువైందని మనము స్టీల్ స్టాండ్ కోసం బుక్ చేసాం కదా, అది వచ్చింది. అమలు రా, మనం ఇది ఫిట్ చేద్దాం, ఎలాగో చేయాలన్నది. ఇగో ఓపెన్ చేసా, చూడు అన్ని పీసెస్ కింద వచ్చినాయి కదా, అవన్నీ ఎలా ఫిట్ చేయాలో మా అమ్మాయి చేస్తున్నది. ఇవన్నీ ఐటమ్స్ అన్నీ ఇలా ఓపెన్గా ఇచ్చారు. ఇవన్నీ స్క్రూస్ ఇచ్చారు. ఇలా కొన్ని పీసెస్ కింద మొత్తం అన్ని పీసెస్ లాగా ఇచ్చాడు. దాన్ని అంతా అసెంబుల్ చేయాలన్నమాట. ఇప్పుడు దాన్ని అన్నింటినీ ఫిక్స్ చేసి ఒక మంచి స్టాండ్ కింద తయారు చేస్తాం మేమిద్దరం కలిసి. అది పట్టుకొని అది వెరీ గుడ్. టైట్ అయిందా? ఈ రెండు టైట్ చేసేసావు కదా. ఈ 2 సెట్స్ రెడీ అయినాయి కదా. ఇప్పుడు ఇది బాటమ్ సెట్. ఇప్పుడు చూడు, ఇటు సైడ్ ఏదైతే ఉందో దీనికి 3 ఉన్నాయి ఇట్లా హోల్డర్స్ అనేవి. ఇవన్నమాట ఇట్లా 3 హోల్డర్స్. దాన్ని బట్టి మనం లెఫ్ట్ సైడ్ దా రైట్ సైడ్ దా ఈ స్టాండ్ అనేది మనం గుర్తించవచ్చు. అన్నీ ఇచ్చాడు చూడదు. 1 or 2? 1 and 2 రెడీ అయినాయా? ఓకే, ఈ రెండు పక్కకు పెట్టేసే 1 and 2. నెక్స్ట్ థర్డ్ వన్. అదే దీనికి చూడు, అంటే ఏంటి, ఇది 1 2 3 అన్నట్టు. అదే ఇటు సైడ్ చూసుకుంటే నువ్వు నీకు సింగిల్ హోల్డ్ 1 ఉంది 2 ఉంది, ఇంక లేవు. సో అందుకే ఇప్పుడు దీనికి చూడు 1 2 3 ఏమో ఇది దానికి ఫిట్ చేసేది. ఈ రెండే ఉన్నాయి అన్నమాట. కానీ దీనికి 4 ఉన్నాయి కదా. అంటే ఏంటి, ఇది రైట్ సైడ్ది, ఓకేనా? ఇది ఇట్లా రైట్కి వస్తుంది, ఇదేమో ఇలాగ లెఫ్ట్కి వస్తుంది అన్నట్టు. ఇప్పుడు అర్థమైందా సంగతి? సో దాన్ని బట్టి మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇది ఫిట్ చేసుకున్నాం కదా, దీనికి మనం ఇది రైట్ సైడ్ కదా. సో ఇది పేపర్లో ఎక్కడ వచ్చింది, ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వచ్చింది కదా. సో దీన్ని మనం లెఫ్ట్ సైడ్ దానికి ఫిట్ చేయాలి. మనం అనుకున్న దాన్ని బట్టి ఇది మనకి లెఫ్ట్ సైడ్ది కాబట్టి ఇది ఇక్కడ వస్తుంది. ఈదర్ హియర్ ఆర్ హియర్, అది మనం డిసైడ్ అయ్యాం. సో ఇప్పుడే స్ట్రైట్ చేయకుండా ఫస్ట్ నార్మల్ కొంచెం లూజ్గా పెట్టుకున్నాం. ఇప్పుడు ఇంతవరకు అయింది చూడు. ఈ వర్టికల్ది కూడా చేసేస్తే మనకి ఈజీ అయిపోతుంది. ఇప్పుడు నిలబడిపోతుంది, నిల్చుంటుంది కదా సపోర్ట్. వర్టికల్ది కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడు, కరెక్ట్ కొంచెం షేప్ వచ్చేసింది. ఇప్పుడు 2 వర్టికల్స్ అయిపోయినాయి, మిడిల్లో ఒక హారిజాంటల్ అయిపోయింది. ఇవన్నీ ఐటమ్స్ అన్నీ సెట్ చేసుకుంటే ఒకటొకటి రెడీ అయిపోతుంది. ఫినిషింగ్ చేసేసేయచ్చు. ఏదో ఆన్లైన్లో బుక్ చేస్తే ఇట్లా స్టార్టింగ్లో ఇలా అనిపిస్తుంది, కానీ అబ్బా ఇప్పుడు చేయాలా అన్నట్టు ఉంటుంది. కానీ చేస్తుంటే ఒకటొకటి అవుతుందంటే అదొకేదో స్కూల్ లైఫ్లో అసైన్మెంట్స్ చేసేవాళ్ళం చూడు, అలా అవుతుంది. అదో ఫన్. పార్టిషన్ నుంచి కింద మళ్ళీ కప్స్, చిన్న చిన్న ప్లేట్స్, స్టాండ్ ఫిట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిడిల్ పార్టిషన్ కూడా రెడీ అయిపోయింది. ఈ ఫస్ట్ ఇవి పెట్టడం బెస్ట్ ఏమో కదా. ఇవి అది పెట్టుకుంటే బెస్ట్, తర్వాత ఇది సెట్ చేసుకోవచ్చు. ఇందాక రాడ్స్ చూసినప్పుడు క్రాస్లో ఉన్నాయి, ఇప్పుడు టైట్ చేస్తుంటే సీదా అవుతున్నాయి. చూస్తున్నావా, అది కరెక్ట్ అవుతుంది. ఎంతనా మనది మనం చేసుకుంటే అది సాటిస్ఫాక్షన్. అక్కడి నుంచి చూసినప్పుడల్లా ఇది నేనే ఫిట్ చేశాను అని ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. అందుకేనే మా ఆన్లైన్ వాళ్ళు మనల్ని కూడా ఎడ్యుకేట్ చేయాలని ఇలా ఇస్తూ ఉంటారు అప్పుడప్పుడు. అసెంబుల్ చేసుకోండి మీరని. ఇదంతా స్టేబుల్గా నుంచింది. తిప్పుకొని ఏమన్నా చేసుకో. అదే ఏది, ఇవి ఏవైతే ఉన్నాయో మనం ఫస్ట్ పెట్టేసుకున్నాము. కానీ నెక్స్ట్ మా వీడియో చూసి ఎవరైనా చేస్తున్నట్టయితే ఇది మీరు లాస్ట్కి పెట్టుకోండి. అప్పుడు మీకు స్క్రూ డ్రైవర్ తిప్పుకోవడం అనేది కొంచెం ఈజీగా అవుతుంది. ఏదైనా కష్టమే అవుతుందే కానీ కరెక్ట్గానే చేస్తున్నాం. 1 2 3 4 అనే సీరియల్ ఆర్ట్. ఓకేనా? ఒక షేప్ చూసావా ఎంత మంచిగా వచ్చిందో. 2 వర్టికల్స్ అయిపోయినాయి, మిడిల్లో ఒక హారిజాంటల్ అయిపోయింది, 2 ప్లేట్స్ ర్యాక్స్ అయిపోయినాయి.
చిన్న ప్లేట్ ర్యాక్స్ ఉల్టా పెట్టినట్టున్నాం. పెద్ద ర్యాక్స్ పెట్టుకుంటే లాస్ట్కు చూద్దాం దాని గురించి. అయిపోయినట్టు. ఇంకోటి మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇవి చూడండి, ఇవి ఇక్కడ పై ఒకటి ఈ సైడ్ ఉంటుంది, అంటే ఈ రాడ్ ఏదైతే ఉందో ఇది పైకి ఉన్నది ఒక సైడ్ ఉంటుంది, ఇలా ఒక సైడ్ ఉంటుంది. సో వీటన్నిటికీ ఇది కిందకి వెళ్ళింది కదా, సో మనం ఇలా పెట్టినా కూడా ఒక్కొక్కసారి ఫిట్ అయిపోతూ ఉంటుంది. కానీ మనం చూసుకొని మనం అలైన్ చేసుకోవాలి. మనం యూజువల్గా నా ఎక్స్పీరియన్స్లో మనం అప్పుడప్పుడు చేసే తప్పులు, స్టార్టింగ్లో చేసే తప్పులు ఇవన్నమాట. లెర్నింగ్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్ అంటే ఇది ఒకటి చెప్పొచ్చు. ఇది చూసుకొని అలైన్ చేసుకోవాలి. ఇలా కూడా పెట్టచ్చు, కానీ ఇలా కూడా పెట్టచ్చు, కానీ దీన్ని ఇలా పెడతాను ఎందుకంటే అన్నీ ఎలా హారిజాంటల్వి పైకి వచ్చినాయి. సేమ్ అలానే హారిజాంటల్వే పైకి పెట్టు, వర్టికల్ది కిందకి వెళ్ళింది. హారిజాంటల్వి పైకి వస్తేనే ఈజీ, ఎందుకంటే మనకు గిన్నెలు పెట్టినా కూడా స్మూత్గా కదులుతాయి. అప్పుడు ఈ ప్లేస్ కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు కదా. అదే మనం గిన్నెలు ఇలా పెడితే పెట్టుకోవచ్చేమో. ఇది ఇలా పెట్టినప్పుడు ఈ మిడిల్లోకి వెళ్ళిపోతాయి గిన్నెలు, తట్టుకుంటాయి. ఈ ప్లేస్ మనకి యూజ్ అవ్వదు. ఇది ఏంటంటే హోల్డర్ అన్నమాట, ఇది హోల్డ్ చేస్తుంది ఇవి మరి ఇట్లా డెలికేట్గా ఉండకుండా. అవును. అలాగే చేద్దాం. ఇప్పుడు ఈ రెండు కూడా టైట్ చేయలే నువ్వు స్టార్టింగ్లో ఇందాక. చూసావా ఎంత బాగుందో. ఇంకా లాస్ట్ కూడా పెట్టేద్దాం. అట్లా క్రాసింగ్ పెట్టాడు చూడు, ఫైనల్కి వచ్చేసింది. స్టాండ్ రెడీ అయిపోతుంది. నేను అనుకోవటం ఇది బయట చూసావా మనము, రేట్ ఎందుకు ఎక్కువ ఉందంటే వాళ్ళు ఫిట్ చేసి పెడుతున్నారు కదా షాప్లో. ఆ ఫిట్టింగ్ ఛార్జెస్ కూడా కలిపి నెక్స్ట్ ఏమో మళ్ళీ షాప్ ఓవర్ హెడ్స్ అన్నీ ఉంటాయి కదా వాళ్ళకి, లేబర్ ఛార్జెస్, కరెంటు, షోరూమ్ ఛార్జెస్ అన్నీ కలిపి ఇంకో 1000 ఎక్స్ట్రా. ఆన్లైన్లో మనకి నచ్చిన డిజైన్స్ వెళ్ళి చూస్తే మనకి యూజువల్గా కనిపించవు. నేను ఫిజికల్గా వెళ్ళి చూసినప్పుడు స్టోర్స్లలో ఆల్మోస్ట్ అన్ని మన పాత రకం మోడల్లో ఎలా వచ్చేవో అలానే ఉన్నాయి. దీంట్లో అంటే మనకు చక్కగా ఇట్లా సైడ్కి చక్లా బెల్లని పెట్టుకోవడానికి కూడా వాడు ఆప్షన్ ఇచ్చాడు. సో ఈ ఆప్షన్స్ నాకు కనిపించలేదు, అందుకే ఇంకా ఆన్లైనే బెటర్ అని ఫిక్స్ అయ్యాను. అసలు ఇది లేటెస్ట్ బాగుందనే కదా ఇలా తీసుకుందామంటే అక్కడ దొరకలేదు మనకు, అందుకనే మనం ఆన్లైన్లో వెళ్ళి మెటీరియల్ కూడా క్వాలిటీ బాగుంది ఆన్లైన్లో కూడా. బాగుంది కదా న్యూ మోడల్లో. ఓల్డ్ మోడల్ అని కూడా అనిపించట్లే మనకి. చూడు అన్నీ పర్ఫెక్ట్ సెట్టింగు, వెయిట్ కూడా అంత ఏం లేదు, స్టెయిన్లెస్ స్టీలు పర్ఫెక్ట్. ఇది అసలు ఇంట్లో ఫిట్ చేసుకున్నట్టుందా, షాప్లో కొనుక్కున్నట్టే ఉంది. ఇవన్నీ పెడితే మంచిగా ఇవన్నీ ఇచ్చాడు కదా, ఇవన్నీ కూడా ఫిట్ చేసేస్తే షో వస్తుంది. అంటే వాల్ మౌంట్కి 4 స్క్రూస్ ఇస్తాడు, మిగిలినవన్నీ. అయితే ఇప్పుడు ఒక చిన్న చేంజ్ చేయాలి మరి. ఏంటంటే మనం ఈ స్క్రూ ఆల్రెడీ ఫిట్ చేసేసాము, కానీ ఈ స్క్రూని దీంతో పాటుగా చేయాలి సార్. ఇప్పుడు ఇప్పి పెట్టు, స్క్రూని తీసి దాంతో పాటుగా చేసేసి సరిపోతుంది. ఇలా సెల్ఫ్గా ఫిట్ చేసుకునేవి ప్రతిసారి అట్లీస్ట్ ఒక్కసారి అన్నా ఇప్పాల్సి వస్తుంది ఏదో ఒకటి. మనము చూడాలి మన వాల్కి ఎటు సైడ్ వస్తుంది అన్నది. మనము ఈ వాల్కి గడదా పెడుతున్నాము, ఈ వాల్కి పెట్టినప్పుడు మనం ఏ సైడ్ ప్రిఫర్ చేద్దాము అన్నది మనం కబోర్డ్ సైజ్ ప్రిఫర్ చేసుకుంటేనే బెస్ట్. అటైతే మనకు వెళ్తుంటే వస్తుంటే తగులుతుంది కాబట్టి ఇటు సైడే పెట్టాలి మనం. మన వాల్ ఇలా ఉంది కాబట్టి అది చూసుకోవాలి మెయిన్. ఇది పెట్టాలంటే మనం వాల్ సైడ్ పెట్టుకోవడం బెస్ట్. అటు సైడ్ పెట్టామనుకో అక్కడ ఆప్షన్ ఉండాలి, ఎటన్నా పెట్టుకోవచ్చు మన కన్వీనియంట్ని బట్టి. కన్వీనియంట్ని బట్టి పెట్టుకోవాలి మనం. ఇటు ఇంత గ్యాప్ వచ్చిందేంటి ఆడుగా, దీనికోసమేనేమో బహుశా. ఇక్కడ ఇటు సైడ్ ఎక్స్ట్రా వచ్చింది కదా గ్యాపు.
ఇది అట్లా ఓపెన్ గానే ఇచ్చాడు ఇక్కడ ఎటు సైడ్కి ఇచ్చాడు? వీడి ఇటు సైడ్కి ఇచ్చాడు. ఎటు సైడ్కి? అటువైపు. అంటే బయట వైపుకా? మనం కూడా అలానే పెట్టుకోం, ఎందుకంటే నేను అనుకోవడం ఏంటంటే లేదు నువ్వు దీన్ని ఇలా అలా పెట్టాలి. అలా పెట్టినప్పుడు మనము దీన్ని బేలన్ ఈ బేలన్కి ఇచ్చిన దాన్ని అటు పెట్టుకోవడం బెస్టా ఇటు పెట్టుకోవడం బెస్టా, అది మన ఆప్షన్. మనం ఎటు పెట్టుకుంటాం అన్నది దాన్ని బట్టి మనం ఫిట్ చేసుకోవాలి. నువ్వు ఎటు పెట్టుకోవాలనుకున్నా ఇటు సైడ్ అయితే నీకు 4 ఆప్షన్స్ ఉన్నాయి, అటు సైడ్ అయితే నువ్వు 2 పెట్టుకోగలుగుతావు, ఇటే నువ్వు 3 పెట్టుకోగలుగుతావు, నీకు మొత్తం 4 ఉన్నాయి కదా. అన్నీ ఒకటే సైడ్ పెట్టాలా? ఒకటి అటు ఒకటి ఇటు అట్లా పెట్టుకోవాలి. ఒకటి అటు ఒకటి ఇటే పెట్టుకోవాలి, 2 అటు 2 ఇటు అలా పెట్టుకోవచ్చు. అదే మరి. దీన్ని అంటున్నా, ఈ చపాతీ దాన్ని ఎటు సైడ్ పెట్టుకోవడం బెస్ట్? వెయిట్ ఉంది కదా, అది ఇటు సైడ్ గోడ వైపుకి పెట్టుకోవడం బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే కబర్డ్ సైడ్కి. ఎందుకంటే వెయిట్ ఉంది, మనకు తీసేటప్పుడు కూడా ఈజీ ఉంటుంది. అది కింద సైడ్ ఉంది, వెళ్తుంటే వస్తుంటే తగిలినా కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు అట్లానే పెట్టాడు, కిందకే పెట్టాడా? కిందకి పెట్టాడు కానీ మరీ ఇంత కిందకి పెట్టలా, ఇక్కడికి పెట్టాడు. అవును, అందంగా చూడటానికి కూడా బాగుండాలి అన్నట్టు పెట్టి ఉంటాడు. సరే మనం కూడా ఇక్కడికే పెడదాం మరి. అయితే ఇది కూడా ఏమంత హైట్ లేదు కదా. ఇది ఎలాగో మనం ప్లేట్స్ది కొంచెం పైకే పెడతాం కదా, కింద ఇక్కడ బెస్ట్. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ఏమైనా పెట్టినా మళ్ళీ దానికి అడ్డం లేకుండా ఉండదు, ఇక్కడ బెస్ట్. ఇది మరీ కిందకి అయిపోయినా కూడా మరి ఏమో మరి ఎలా ఉంటుంది, అందుకని ఇక్కడ పెట్టేద్దాం. బేలంది కూడా రెడీ అయిపోయింది. ఇది ఇలా చేసుకోవాలి, ఇది బయటికి రాకుండా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇట్లా ఒకవైపు లోపల వరకు ఒకవైపు బయట వరకు పెడితే ఇట్లా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఇక్కడ మళ్ళీ మనం వాడేటప్పుడు చేసేటప్పుడు ఇట్లా కట్ అవుతుంది. సో మనం ఫ్రంట్ సైడ్ ఏది ఉంటుందో మనం దాన్ని కొంచెం లోపలికే పెట్టుకుంటే బెస్ట్. అవును, చేయి దాకినా ఎప్పుడైనా తుడవాలన్నా కూడా తుడిచినప్పుడు కూడా ఈజీ ఉంటుంది. ఇది సైడ్ కొంచెం బయటకు వచ్చింది, కానీ ఇది గోడకి వెనకాలకి వెళ్ళిపోతుంది కాబట్టి మనకి ప్రాబ్లం లేదు. మనకి చేయికి టచ్ అయ్యేది ఇటు సైడ్ కాబట్టి ఇటు సైడే కొంచెం లోపలికి పెట్టుకుంటే చాలు. నాకు ఈ మోడల్లో నచ్చింది ఏంటంటే వాళ్ళు చెక్లా బేలన్కి కూడా ఇట్లా సైడ్కి ఆప్షన్ ఇచ్చారు. నేను మమ్మీ ఇది తీసుకోవడానికి డిసైడ్ అయింది, ఇది ఒకటి మెయిన్ రీజన్. ఇది దేనికోసం? గ్లాసెస్ బేలంది అయిపోయింది, ఇది బేలను. ఓహో, ఇక్కడ పెడదామా అటువైపు పెడదామా? ఇటే పెట్టేసి ఇటొకటి అటొకటి పెడతావు కదా ఎలా అయినా. అటు ఇంకో 2 వస్తాయి. 2 అటు పెట్టి ఇది ఒకటి పైన పెట్టు. గ్లాసెస్ది కప్స్ గ్లాసెస్ దాంట్లో ఎన్ని పెట్టాడు? ఒకటే పెట్టాడు. ఇటు సైడ్ వాడు ఏం చేశాడంటే ఇటు సైడ్ 3 పెట్టాడు. 3? ఇది ఇది కూడా పెట్టాడు పైన. ఓకే. స్పూన్స్ గరిటెలు అన్నీ వస్తాయి దీంట్లో. అవును, గోడ వైపు అంటే వాటిని అటు పెడితే బెటర్ ఏమో. వీటిని గరిటెలు ప్లేస్ని బట్టి కావాలంటే మళ్ళీ రిమూవ్ చేసి మళ్ళీ పెట్టచ్చులే. ఎందుకంటే తీసేటప్పుడు మన హ్యాండ్ కూడా మూమెంట్ ఈజీగా ఉండాలి. మనం ఎక్కువ ఇటు సైడ్ పెట్టామనుకో లెఫ్ట్ హ్యాండ్తో తీయాల్సి వస్తుంది, ఏదో ఇరుకులో పెట్టుకున్నట్టు ప్రతిసారి చేయదు. కానీ చేతులు కొంచెం పాడైతాయి, బీ రెడీ ఫర్ దట్. స్టార్ట్. అంటే అది ఏం లేదు, దీని మీద కొంచెం కోటింగ్ ఉంటుంది, ఆ కోటింగ్ మనకు అంటుతున్నది అంతే. అది మళ్ళీ ఇది ఇట్లా ఎక్స్ట్రా ఉంటుంది కొంచెం, స్క్రూ తోటే ఇట్లా తీసేసుకోవచ్చు. చేత్తో లీక్ కట్ అవ్వచ్చు ఛాన్స్ ఉంటుంది. ఇట్లా స్క్రూని ఇట్లా 1-2 సార్లు ఇట్లా అంటే ఆ ఎక్సెస్ ఏది ఉంటుందో అది ఇట్లా బయటకు వచ్చేస్తుంది. అది మ్యానుఫ్యాక్చరింగ్లో వస్తుంది కదా, తర్వాత దాన్ని ఇట్లా వేసుకుంటే సరిపోతుంది. అవును. కిందికి వస్తుంది అంటే ఇదంతా డెకరేషన్ వర్క్ అనమాట. అది ఫస్టే అన్నిటితో కలిపి చేద్దాం అనుకుంటే అవ్వదు, మనకు ఫిట్టింగ్ సరిగా ఫ్రేమ్ రెడీ అవ్వదు కదా. అందుకని ఫ్రేమ్ ఫస్ట్ రెడీ చేసేటప్పుడు స్క్రూస్ ఎట్లయినా పెట్టుకోవాలి ఫస్ట్, తర్వాత మళ్ళీ తీసేసి మళ్ళీ ఇవన్నీ పెట్టుకోవాలి. చేసుకోవచ్చు మెయిన్గా. అంటే మనం ఏమైనా హల్కా ఐటమ్స్ పెడితే పర్వాలేదు, కానీ ఇక్కడ మనం కనుక ఒకవేళ మార్బుల్ చపాతీ పీట లాంటివి పెడితే మాత్రం మనం ఇవి కొంచెం టైట్గా చేసుకోవాలి, మళ్ళీ మధ్యలో పడిపోతుంది. మార్బుల్ అంత వెయిట్ ఆపుతుందంటవా? ఇది స్క్రూసే కదా.
చెక్కదైతే అసలు భయం ఉండదు, మార్బుల్ అయితే కొంచెం చూసి పెట్టుకో. అందుకే కదా మనం మార్బుల్ది ట్రై చేద్దామనే బాటమ్ సైడ్ పెట్టాం. మరి పైన పెట్టామనుకో వెయిట్ వెయిట్కి టెన్షన్ ఉంటుంది, వంగిపోతాయేమో స్క్రూస్. ఇది ఎక్కడ పెడదామంటూ స్మార్ట్ పెట్టుకో. రెడీ. ఇవి గ్లాసెస్కి, ఎందుకంటే గ్లాసెస్ బేస్ కొంచెం స్టాండ్ అవ్వాలంటే ఎడల్పాటు ఇచ్చాడు కొంచెం రౌండ్. కప్స్, గ్లాసెస్ మమ్మీకి ఇస్తే అన్నిట్లో గ్లాసెస్ పెట్టేస్తాను. ఎందుకు అన్ని గ్లాసెస్ ఉన్నాయా మనకు? ఇది కాఫీ గ్లాస్ అంటుంది, ఇది టీ గ్లాస్ అంటుంది, ఇదేమో జ్యూస్ గ్లాసులు అంటుంది, వీటిలో నీళ్లు తాగాలంటుంది. రకరకాల గ్లాసులు. ఇవి కింద స్పూన్స్వి, ఇవి చిన్న కింద దానికి కింద ఇచ్చాడు, ఇవి కొన్ని ఇచ్చాడుగా. వీటికి అనుకుంటారా? కాదు దీనికే, కానీ ఎందుకు టైట్ ఉన్నాయో. 6 ఇచ్చాడు, 6 ఇచ్చాడు. దీన్ని మరి కింద వాటికి ఏమి లేవా మరి? అవే ఇంకా చేతికి తగులుతూ ఉంటాయి. ఇది ఎట్లా అన్నావు? ఇది ఎప్పుడు కన్ఫ్యూషన్ నాకు. ఇట్లా కింద ఇట్లా. ఇంకో స్క్రూస్ కూడా ఇంకా ఉన్నాయి, 2 స్క్రూస్ కరెక్ట్ సరిపోయి. అవును, స్క్రూస్ ఎందుకు ఉన్నాయి? దీనికి పెట్టాలి కదా ఇప్పుడు నువ్వు. అవును, దీన్ని డైరెక్ట్ దీనికి పెట్టేస్తావా ఇలా? పెట్టు ఫస్ట్. ఈ స్క్రూస్ గోడకి పెద్దవి కొట్టుకోవాలి. గోడకి నువ్వు ఇలా ఇవి పెట్టే స్క్రూస్ కొట్టుకొని వీటిని దానికి ఫిక్స్ చేస్తావు. కంప్లీట్ అయిపోతుంది. ఒకటోటి కంప్లీట్ చేసేస్తే మిగిలిన ఎక్కడికి అన్నది మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? ఇలా తయారు చేసి స్టీల్ స్టాండ్ని దీన్ని తీసుకుపోయి బాల్ మౌంట్ చేసేసి దానిపై నుంచి కబ్బోర్డ్ కడుతున్నారు. బయటికి తీస్తే కబ్బోర్డ్ లాగా, చూడటానికి కబ్బోర్డ్ లాగా కనిపిస్తుంది, కానీ డోర్ ఓపెన్ చేస్తే లోపల అన్ని ఐటమ్స్ లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట నీట్గా. వాళ్ళేమో కబోర్డ్ లాగా డోర్స్ ఇచ్చేసేసి ఇలా మోడర్న్గా చేసేస్తున్నారు. లోపలేమో ఇది ఉంటుందన్నమాట నీట్గా. అంటే చాలా ఐటమ్స్ వెళ్ళిపోతాయి కదా చక్కగా, గిన్నెలు, మళ్ళీనేమో కప్స్, ప్లేట్స్. కబోర్డ్లో అయితే ఇన్ని పెట్టుకోలేంగా. అదేంటి అదొక రాడు మిగిలిపోయింది, అక్కడ ఎక్స్ట్రా వచ్చింది. అది ఇక్కడ ఒకటి ఉంది. ఏది? ఈ ఏరియాలో ఇదేనా? వెరీ గుడ్. ఏవి అటు సైడ్ జరుపు కొంచెం. ఇంకా చిన్నగా వేస్తే చాలా సన్నగా పొడుగ్గా ఉంటుంది. ఈ ఐడియా రితీష్ది, ఏరియాలో పెట్టుకోండి అని చెప్పింది. అది అట్లా ప్లేట్ స్టాండ్ ఒక్కటి తిప్పి పెట్టేసి సెట్ చేసేద్దాము. ఫైనల్గా పర్ఫెక్ట్ సెట్.